అందరికీ నమస్కారం. ఇండిగో విమానంకి ప్రమాదం విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానంకి ఘోర ప్రమాదం అయితే తప్పింది. వర్షం కారణంగా గాలిలో ఫ్లైట్ అరగంట పాటు చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. విమానం షిరిడి నుంచి గన్నవరం వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. రన్‌వేపై ల్యాండింగ్ కనిపించకపోవడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు. చివరకు సురక్షితంగా విమానాన్ని ఎయిర్‌పోర్ట్ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి పలు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు ఇండిగో సర్వీసులను సైతం ప్రారంభించారు. దీంతో విమాన రాకపోకలు సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి అమరావతికి ప్రతిరోజు ఒక ఇండిగో సర్వీసు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో షిరిడి నుంచి వచ్చిన ఇండిగో విమాన సర్వీసు గాలిలో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో 2 విమానాలు కుదుపు వచ్చాయని గుర్తు చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.